వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇట్స్ మీ అనుషా కోమల్. ఇవాళ మన గెస్ట్ సైకాలజిస్ట్, కౌన్సిలర్ నళిని గారు. వారితో మాట్లాడదాం. నళిని గారు నమస్తే అండి. నమస్తే అండి. చాలా వరకు మానసిక సమస్యలు, ఆడవాళ్ళ సమస్యలు చాలా చూస్తుంటారు కదా. సో ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా మనం వింటుంది టీనేజర్స్ పేరెంట్స్ మాట వినట్లేదు. టీనేజర్స్ ఏమంటారు, మాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు. వాళ్ళ వర్షను వింటారు, మీరు వీళ్ళ వర్షను వింటారు. అసలు నిజానికి పేరెంట్స్ చెప్పింది వినాలని కూడా అనుకోరు ఆ ఏజ్లో. బట్ కానీ దూరంగా ఉన్న ఆడపిల్లలు కానీ, ఇప్పుడే యుక్త వయసుకు వచ్చిన ఆడపిల్లలకు కానీ, ఏదన్నా స్నేహాలు చేస్తున్న ఆడపిల్లలకు కానీ పేరెంట్స్ ఏం చెప్పాలి, ఏ విధంగా చెబితే వాళ్ళు వింటారు? మంచి ప్రశ్న అండి. కాకపోతే ఈ ప్రశ్నలో చిన్న సడలింపు ఏంటంటే, ఈ రోజులో కేసెస్, మాకు వచ్చే కేసెస్ బట్టి అమ్మాయిలకనే కాదు, ఆడపిల్లలకనే కాదు, అబ్బాయిలకు కూడా మళ్ళీ అన్ని రకాల ప్రెషర్స్, అన్ని రకాల థ్రెట్స్, అన్ని రకాల డేంజర్స్ ఈక్వల్ గా ఉన్నాయి. ఓకే. కాకపోతే ఏంటంటే అమ్మాయిల విషయాలు అనేటప్పటికి కొంచెం ఎక్కువ జాగ్రత్త వల్ల కానీ, దీని వల్ల కానీ నాయిస్ ఎక్కువ వినిపిస్తుంటుంది. అబ్బాయిలు అనేటప్పటికి పెద్ద దాడో లేకపోతే ఏదైనా జరిగే సిచ్యుయేషన్ వెళ్ళేంత వరకు తెలియదు. మధ్య మధ్యలో ఉన్న సమస్యలన్నీ ఏంటంటే జరుగుతాయి, ఉంటాయి సమస్యలు, కానీ బయటికి పెద్ద డిస్కషన్ కి రావు తప్ప. బట్ ప్రాబ్లమ్స్ అలాగనే ఉన్నాయండి. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అయినా అలాగే ఉన్నాయి, ఎడ్యుకేషన్ లేదా వర్క్ ప్రెషర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అలాగే ఉన్నాయి. అబ్బాయిలు కూడా సేఫ్టీ ఇష్యూ అలాగే ఉంది. అన్ని రకాల ఫైనాన్షియల్ సేఫ్టీ ప్రాబ్లమ్స్ అయితే అబ్బాయిలకి ఇంకా ఎక్కువగా ఉంటాయి, చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అబ్బాయిలకి అమ్మాయిలకి ఈక్వల్ గా ఉంటున్నాయి ఇందులోను. టీనేజ్ అన్నారు కాబట్టి పర్టికులర్ గా టీనేజ్ అనేటప్పటికి మా దగ్గర కౌన్సిలింగ్స్ కి వచ్చేటప్పుడు, టీనేజ్ కి వచ్చేటప్పుడు జనరల్ గా పేరెంట్ ఒకవేళ అప్రోచ్ అయితే టీనేజ్ అమ్మాయో అబ్బాయితో ఉన్న ప్రాబ్లమ్స్ చెప్తారు. సో అందులో మేము చెప్పే ఫస్ట్ విషయం ఏంటంటే, టీనేజ్ ఇష్యూస్కి వచ్చే వరకు ఏం చెప్పాలి అనేది మీ పిల్లలకి ఎంత చెప్తామో యాక్చువల్గా తల్లిదండ్రులుగా మీరు కూడా చాలా విషయాలు మార్చుకోవాల్సి ఉంటుంది. ఆర్ యూ రెడీ ఫర్ దట్? ఓకే. మీరు కూడా, ఎందుకంటే పేరెంట్ చైల్డ్స్ పేరెంట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ టీనేజ్ పేరెంట్. ఓకే. ఒక నీ పిల్లలు టీనేజ్ లోకి వచ్చిన తర్వాత నీ పేరెంటింగ్ పద్ధతిలో కానీ, యాజ్ ఎ పేరెంట్ యువర్ బిహేవియర్, యువర్ టాక్, యువర్ అప్రోచ్, ద కైండ్ ఆఫ్ థింగ్స్ విచ్ యు ఆర్ టేకింగ్ కేర్, విచ్ యు ఆర్ ఇగ్నోరింగ్, అంటే నువ్వేం పట్టించుకుంటున్నావు, ఏం పట్టించుకోవట్లేదు, ఎలా మాట్లాడుతున్నావు, నువ్వెలా చేస్తున్నావు, నువ్వెలా బిహేవ్ చేస్తున్నావు ఇంట్లో, ఇవన్నీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసేస్తారు. సో ఒక పేరెంట్గా కూడా మీరు కొన్ని విషయాలు మార్చుకోవటానికి సంసిద్ధత ఉండాలి. మీకు అది ఉందా? అది ఉంటే మనం కేసు తర్వాత ఉంటే మనం కేసు ముందుకు తీసుకెళ్దాం. లేకపోతే ఏం లేదండి, మొత్తం మా అమ్మాయికి అబ్బాయికి బ్రెయిన్ వాష్ చేసి పంపించండి అంటూ ఉంటారు. బ్రెయిన్ వాష్ చేసి పంపించలేమండి. అలాగే కౌన్సిలింగ్ అంటే బ్రెయిన్ వాషింగ్ కాదు. అలాగే కౌన్సిలింగ్ అంటే ప్రవచనాలు కాదు. ఒక కొడుకు అంటే ఎలా ఉండాలి, ఒక కూతురు అంటే ఎలా ఉండాలని రామాయణ మహాభారతాలు తీసుకొచ్చి చెప్పగలిగారు. వాళ్ళు వింటారా? వినరు. తెలుసుకుంటారేమో కానీ వినరు, మారరు, ఏదైనా మార్చుకోవాలనే ప్రయత్నం చేయరు. అంటే ఇప్పుడు పిల్లలు మారాలి అని మనం కోరుకున్నది, కానీ దానికి తగినట్టుగా తల్లిదండ్రుల ఎకో సిస్టమ్ కూడా కొంత మారాల్సి ఉంటుంది ఖచ్చితంగా టీనేజ్ పేరెంటింగ్ లోకి వచ్చే వరకు. సో ఏం మారాలి అంటే, సహజంగానే టీనేజ్ లోకి వచ్చాక పిల్లలు కొంత ప్రైవసీ కోరుకుంటారు. అన్ని విషయాలు ఏమి చెప్పరు. ఫస్ట్ అది ఒప్పుకోవాలి. ఎక్కువ ప్రాబ్లం మేము అబ్జర్వ్ చేసే దాంట్లో అక్కడి నుంచే వస్తుంది. ఏంటంటే ఒక వయసు వచ్చేంత వరకు తల్లిదండ్రులకి అన్నీ తెలుస్తాయి వాళ్ళ పిల్లలకి. చివరికి బాక్స్ మొత్తం మన అబ్బాయి తినేసాడా, ఎవరైనా షేర్ చేసుకున్నారా, అన్ని విషయాలు తెలుస్తాయి. ఓకే. కానీ మెల్లమెల్లగా వయసు పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది, మా అమ్మాయి ఎక్కడితో మాట్లాడుతుందో, ఎవరితో మాట్లాడుతుందో, ఎటో గంటలు తలిపేసి కూర్చుంటుందండి. ఏం చేస్తుందో అర్థం కాదు. మా అబ్బాయి ఏమైనా ఉంటే ఏం లేదు అంటుంటాడు. వాడేమో భయంకరంగా డిస్కషన్ చేస్తుంటాడు, నేను అడిగితే మాత్రం ఏం లేదండి అని అంటాడు. ఇలా అంటూ ఉంటాడని, అంటే ఒక రకమైన సీక్రసీ ఏదో జరుగుతూ ఉంటుంది. అది ఏంటి సీక్రసీ అని తల్లిదండ్రుల టెన్షన్. పిల్లలు ఏమంటారు, ప్రైవసీ అంటారు వాళ్ళు. దాన్ని దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రైవసీ అండ్ సీక్రసీ. ఓకే, రైట్. వాళ్ళు కొంత ప్రైవసీ కోరుకుంటారు, ఒక ఫిజికల్ ప్రైవసీ కోరుకుంటారు. వాళ్ళ సర్కిల్లో ఉన్న అందరి గురించి ఏం పేరెంట్స్కి తెలిసిపోవాలని కోరుకోరు. కావాలనే అందరి గురించి చెప్పరు. వాళ్ళు కావాలనుకున్న ఒకళ్ళిద్దరి గురించే చెప్తారు. వాళ్ళు అంతవరకే. ఎంతకి చెప్పమన్నా, కబుర్లు చెప్పమన్నా వాళ్ళిద్దరి గురించే చెప్తారు. ఆ ఇద్దరే కాదు, వాళ్ళకి ఇంకా పెద్ద సర్కిల్ ఉంటుంది. కావాలని చెప్పరు వాళ్ళు. కొన్ని విషయాలు అన్ని జరిగే ప్రతి డిస్కషన్, ప్రతి పోట్లాట కూడా మనకి చెప్పరు. ఎందుకంటే చాలా మంది టీనేజర్స్తో మాట్లాడుతుంటాను. నేను టీనేజర్స్ని అడుగుతాను, అసలు మీరు ఈ విషయంలో ఎలా అనుకుంటారు, మీరు ఈ విషయంలో ఏమనుకుంటారు అడుగుతుంటాను. అప్పుడు వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఏమనుకుంటారట అంటే, నేను డీల్ చేయగలను, నాకు వచ్చు, నాకు టైం పడుతుంది, అంతే, పర్లేదు, నేను డీల్ చేయగలుగుతా అని అనుకుంటుంటారు అన్నమాట. వాళ్ళు ఆ డీల్ చేయగలుగుతాను అని నా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ లో ఉంటారు కదా. అందుకని ప్రతి విషయం తల్లిదండ్రులకి చెప్పరు. అవి చిన్న విషయాలు, ఒక్కొక్కసారి పుస్తకాలు పోవడం, డబ్బులు వీళ్ళ పాకెట్ మనీ వాళ్ళు తీసేసుకోవడము, ఇలాంటివేవో చిన్నవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అవన్నీ అలాంటి కొన్ని చిన్న విషయాలు చూసి చూడనట్టుగా వదిలేసేయచ్చు, ఇబ్బంది లేదు. నెక్స్ట్, ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్ళడానికి కొంత అవాయిడ్ చేస్తూ ఉంటారు.
అంతకుముందు వచ్చినట్టు ప్రతి దానికి రారు. కొంత షాపింగ్ ఓన్గా ఫ్రెండ్స్తో వెళ్ళాలనుకుంటారు, కొన్ని రకాల సినిమాలు ఫ్రెండ్స్తోనే చూద్దామని అనుకుంటారు, ఫుడ్కి సంబంధించి ఏమన్నా కూడా ఫ్రెండ్స్తో అయితే బయటకు వెళ్ళడానికి ఇష్టపడతారు. పేరెంట్స్ అయితే మాత్రం మీరు వెళ్ళొచ్చి నాకేదో పట్టుకొచ్చేయండి అంటూ ఉంటారు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే దే జస్ట్ వాంట్ టు హ్యాంగ్ అవుట్ విత్ మోర్ ఆఫ్ దెయిర్ ఓన్ ఏజ్ గ్రూప్ మాట. ఓకే, ఎందుకంటే ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడైతే తల్లిదండ్రులుగా బుజ్జి చిచ్చి అని వీళ్ళని వాళ్ళు ఎంటర్టైన్ చేస్తుంటారు. ఓ వయసు వచ్చాక ఏమవుతుంది, వీళ్ళు ఏదైనా మాట్లాడేందంటే పిచ్చ మాటలు నేను నీకు ఇప్పుడు తెలియదురా, పెద్దవాడు అయ్యాక తెలుస్తుంది నీకు, నీకు ఇప్పుడే తెలియదమ్మా, అమ్మా నాన్నలు పెడుతుంటే నీకు ఇవన్నీ తెలుస్తుంటాయి, పెద్దయ్యాక తెలుసు, ఇలా డైలాగ్ పేరెంట్స్ వాడేస్తుంటారు. అందుకని వాళ్ళు మాట్లాడేవన్నీ కూడా వాళ్ళంత ఫ్రీగా షేర్ చేసుకోరు. మీరు కరెక్ట్గా ఒక 4 టీనేజర్స్ మాట్లాడేది వింటూ ఉంటే మనకు చాలా నవ్వు వస్తుంది, ఎంత సిల్లీగా మాట్లాడుకుంటున్నారు కదా అనిపిస్తుంది. మనకు అది సిల్లీ అనిపిస్తుంది, కానీ వాళ్ళకి అదే కాన్వర్సేషన్. వాళ్ళు ఏదైనా చెప్తే అలా ఎగ్జైట్ అయ్యేవాడు, అవునరా అనేవాడు కావాలి వాళ్ళకి కూడా. తల్లిదండ్రులు చెప్తే మనం వాళ్ళ రియాక్ట్ అవ్వం కదా, లైట్ గా తీసుకుంటారు, మనం లైట్ తీసుకుంటాం, లేకపోతే ప్రబోధిస్తూ ఉంటాం, జాగ్రత్త, ఏం చెప్పినా మనం జాగ్రత్తలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకంటే మనకి టీనేజ్ అమ్మో ప్రాబ్లమేటిక్ అని భయం ఉండేటప్పటికి ఏది చెప్పినా మనం జాగ్రత్త, అలా అవుతుంది ఇలా అవుతుంది, వీడి ఇలాగా వాడలాగా చెప్పారు. అదంతా వాళ్ళు ఒకసారి వింటారు, 2 సార్లు వింటారు, రోజు వినాలంటే వాళ్ళకి చిరాక, కానీ వాళ్ళు చెప్పడం మానేస్తూ ఉంటారు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళతోనే ఉండే ప్రయత్నం చేస్తుంటారు. సో కొంత ప్రైవసీ వాళ్ళకి ఇవ్వాలి. సో మనం వాళ్ళకి మెయిన్ గా ఇప్పుడు మీరు అన్నట్టు టీనేజర్స్ దగ్గరికి పేరెంట్స్ మధ్యలో వచ్చేటప్పుడు ఏంటంటే ఈ ప్రైవసీ ఏంటి, సీక్రసీ ఏంటి అన్నది ఒక లైన్ క్లియర్ గా మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది. కమ్యూనికేషన్ ఈజ్ ద బెస్ట్ టూల్ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో. పేరెంట్స్ ఇద్దరు కూడా అంత కమ్యూనికేటివ్ గా ఉండరు, ప్రతి ఇంట్లో జరిగేది ఇది. ఒక ఇంట్లో అమ్మ బాగా కమ్యూనికేటివ్ గా అంటే ఒక ఇంట్లో నాన్న బాగా కమ్యూనికేటివ్. కానీ మన పేట్రియార్కిస్ అంటే మన పురుషాధిక్య సమాజంలో పిల్లలు ఏదైనా తప్పు చేసిన వెంటనే భర్త డింగమని ఇట్లా లేడీ వంక చూస్తాను, నువ్వేం చేస్తున్నావు అన్నట్టు. మేబీ ఎవ్రీ మదర్ మే నాట్ బి సో వెరీ కమ్యూనికేటివ్, ఫాదర్ కమ్యూనికేటివ్ గా ఉంటుంటారు. సో ఇద్దరులో ఎవరి కమ్యూనికేషన్ స్కిల్స్ గట్టిగా ఉన్నాయంటే చక్కగా కూర్చోబెట్టి మాట్లాడగలిగితే, మాట్లాడితే పిల్లలు కూడా ర్యాప్ కొంచెం ఓపెన్ అప్ అయి మెయింటైన్ చేస్తున్నది తల్లి అయి ఉండొచ్చు, తండ్రి అయి ఉండొచ్చు. ఎవరైతే వాళ్ళు ఆ బాధ్యత తీసుకొని ఈ సీక్రసీకి ప్రైవసీకి మధ్యలో ఉన్న ఇది అంటే నీ టైము, నీ స్పేసు, నీ ప్లేసు, నీ బట్టలు పెట్టుకునేవి కానీ నీ వస్తువులు పెట్టుకునేవి కానీ ఒక ప్లేస్ ఇవ్వాలండి వాళ్ళకి. వాళ్ళ వస్తువులు ఏవో వాళ్ళకు ఉంటాయి, ప్రతిదీ అన్నీ మనం ఓపెన్ చేసి చూసేసి వాళ్ళ డస్క్లన్నీ ఓపెన్ చేసి చూసేసి అట్లా వాళ్ళని ఇన్వైట్ చేయకూడదు. కొంత స్పేస్ ఇవ్వాలి వాళ్ళకి. ఏవేవో ఉంటాయండి వాళ్ళకి, అన్నీ మనకి చెప్పాలన్న అంటే చెప్పేసేయాలి, మనకు అన్నీ తెలియాలని ఏం లేదు. కానీ ఒక స్టేజ్ ఇంకో స్టేజ్ అవుతున్నప్పుడు కానీ ఒకటి ఇంకో మార్పు గమనించుకోవాలి. నా దగ్గర రా అమ్మా, నాతో డిస్కస్ చెయ్యి, ఓకే నేను ఉన్నాను నీతో, నేను నీకు నచ్చినట్టుగానే, నీకు అవసరమైన, నీకు హెల్ప్ అయ్యే విధంగానే మాట్లాడతాను, నేను అగేన్స్ట్ చేసే విధంగా మాత్రం చేయను. బట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నీకు ఏదైనా సమస్య అనిపిస్తే ఐఎమ్ ఆల్వేస్ దేర్ అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటే సమస్య ఉన్నప్పుడు వాళ్ళే వచ్చే విధంగా అలాంటి ఒక ఎకోసిస్టమ్ని మనం క్రియేట్ చేయగలగాలి. ప్రతి చిన్న విషయంలో మనం ముందు తప్పులు వెతికేస్తున్నాం అనుకోండి, వాళ్ళు పెద్ద సమస్య వచ్చినప్పుడు అసలే రారు మందికి. ఈ విషయాలకే ఇంత తప్పు పట్టి గొడవ చేస్తున్న వాళ్ళు ఇంక ఇది చెప్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి అసలు మనతో చెప్పకుండా మిగిలిన వాళ్ళందరితో డిస్కస్ చేసి అది పెద్ద పెద్ద విషయాలు అయ్యేంత వరకు చెప్పరు. అందుకే ఈ మధ్యకాలంలో చూస్తున్న ట్రెండ్లో ఎక్కువ అమ్మాయిలు కామ్గా ఉండటం, నలుగురితో కలవకపోవటం, ఇంట్లో ఫంక్షన్స్లో కూడా అంత ఇదిగా ఉండకపోవటం, తల్లిదండ్రులతో కూడా అంత ముందున్నంత ర్యాపో మెయింటైన్ చేయకపోవడం, ఒంటరిగా ఉంటాం. సడన్గా విపరీతమైన డిప్రెషన్లో ఉంటున్నప్పుడు తల్లిదండ్రులు గమనిస్తున్నారు, ఏంటి అమ్మాయి ఇంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందని. అప్పుడు తీసుకొస్తే అప్పుడు ఆ పిల్లకి ఏవో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు లుక్కి సంబంధించిన సమస్యలు కావచ్చు, అమ్మాయిని అవహేళన చేస్తున్న వాళ్ళు అయ్యి ఉండొచ్చు, స్నేహపరమైన సమస్యలు అయ్యి ఉండొచ్చు, మోసం అంటే స్నేహం అని నమ్మి మోసపోయినవి అయ్యి ఉంటాయి, లేదా ప్రేమలో పడి మోసపోయినవి అయ్యి ఉంటాయి. ఇలాంటివేవో, లేకపోతే చదువులో సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోవటము, ఇలాంటివి ఏవైనా ఇష్యూస్ ఉంటాయి కదా, అవన్నీ పూర్తిగా వాళ్ళు డిప్రెషన్ స్థాయిలోకి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు గెస్ట్ చేసే పరిస్థితి వస్తుంది అన్నమాట. ఇక్కడ అమ్మాయిలకి ఏంటంటే ఆ భయం, ఇప్పుడు నేను చెప్పానంటే మళ్ళీ నన్ను గొడవ పెట్టేస్తారు. ఫ్రెండ్స్తో ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, చెప్పేశారు అనుకోండి, ఇప్పుడు ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాలంటే పంపించరు. అందుకని అమ్మాయి అసలు చెప్పడమే మానేస్తుంది. ఇలాంటివి సీరియస్ అయ్యేంత వరకు తల్లిదండ్రులకు తెలియకుండా అయిపోతుంది. సో తర్వాత చెప్పేది ఏంటంటే ఒక రకమైన ఎకో సిస్టమ్. ఓకే, నేనే నీ వైపు వచ్చి తొంగి చూడను, కానీ నీకేదైనా సమస్య అనిపిస్తే ఖచ్చితంగా నేను ఇక్కడే ఉంటా, నువ్వు ఒక అడుగేసి నా దగ్గరికి రా, నేను ఎప్పుడు నీ కోసం ఉంటాను. నేను నీ వైపుకి వచ్చి తొంగి చూసి నీ దాంట్లో ఏముందో నేను చేస్తే నీకు ఇబ్బంది కాబట్టి నేను ఇక్కడే ఉంటాను, నేను నీ కోసం ఎప్పుడు నీ గోడ అవతల నేను ఉంటాను, నువ్వు ఒక్కసారి తలుపు తెరిచి ఇక్కడికి వస్తే నేను ఖచ్చితంగా నీ కోసం ఇక్కడ ఉంటాను అనే ఒక రకమైన చక్కటి ఎకో సిస్టమ్ క్రియేట్ చేసుకోగలిగితే మాత్రం టీనేజర్స్తో ఉన్న ఈ కమ్యూనికేషన్ ఇష్యూస్ పోతాయి. ప్లస్ చెప్పాలి ఖచ్చితంగా, బయట రకరకాల జనాలు ఉంటారు, అందరు నేను నీ ఫ్రెండ్స్ అందరినీ అనుమానిస్తున్నానని చెప్పట్లా, కానీ అబ్జర్వ్ చేయి, నువ్వే చూడు ఎన్ని రకాల క్యారెక్టర్స్ నీకు కనిపిస్తూ ఉంటాయో. ఇందులో సేఫ్గా ఉన్న వాళ్ళు ఎవరు, సేఫ్గా లేరు,
ట్రిక్కీగా చేస్తున్న వాళ్ళు, కొంతమంది కాన్స్టెంట్గా నిన్ను తక్కువ చేయాలని ప్రయత్నం చేస్తూ పిచ్చి జోకులు వేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ అదే నీతో స్నేహం చేసే వాళ్ళు కూడా ఉంటారు, మంచిగా నిన్నులా చూసే వ్యక్తులు కూడా ఉంటారు. నిన్ను చదువు నుంచి దూరంగా లాగేసే వ్యక్తులు ఉంటారు. నీతో కూడా కలిసి చదువుకుంటే వాళ్ళు బాగుంటారు కదా అనుకునే వాళ్ళు ఉంటారు. అన్ని రకాల వాళ్ళు ఉంటారు. జస్ట్ అబ్జర్వ్ చేయి, అబ్జర్వ్ చేసి చూస్ చేసుకో. నీ మైండ్ సెట్కి, దానికి నీ మైండ్ సెట్కి, మన ఫ్యామిలీ వాల్యూస్కి, మన లైఫ్ స్టైల్కి సరిపోయేలాంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళతో నువ్వు కొంచెం ఎక్కువ ర్యాపోలో ఉండు. మిగిలిన వాళ్ళతో జస్ట్ పరిచయం, హై బాయ్లో ఉండు. వాళ్ళతో మాట్లాడకు, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు అని అనటానికి ఉండదు. మనం మాత్రం ఆఫీస్లో పనిచేసేటప్పుడు అన్ని రకాల వ్యక్తులతో మాట్లాడట్లా మనం, వాళ్ళకి తప్పదు. కానీ ఎవరితో నువ్వు ఫ్రెండ్షిప్లో ఉంటావు, ఎవరితో జస్ట్ హై బైలో ఉంటావు. ఇలా మనం వాళ్ళని ఏంటంటే ఎక్స్పెరిమెంటల్గా చేసినప్పుడు వాళ్ళు కూడా అది ఛాలెంజ్గా తీసుకొని అన్ని రకాల వాళ్ళని వాళ్ళు కూడా గ్రేడ్ చేయడం స్టార్ట్ చేస్తారు అనమాట. సో అప్పుడు మనకి ఎవడు కుదురుతున్నాడు, మనకి ఎవడు కుదరట్లేదు అని వాళ్ళే ఫిల్టర్ చేసేసుకుంటూ ఉంటారు. అక్కడ వరకు కొన్ని సమస్యలు వాళ్ళకు కూడా తీరిపోతుంటాయి అన్నమాట. సో మనం ఏంటంటే నీకు ఆ సంసిద్ధత ఉంది, నువ్వు ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అవుతున్నావు కదా, కాబట్టి నీకు ఆ కెపాసిటీ వస్తోంది, నువ్వు ఆ కెపాసిటీని ఇంకొంచెం బలం చేసుకో అని మనం వాళ్ళని ఎంపవర్ చేయాలి మనం. తప్ప నాకు చెప్పు, నాకు తెలియాలి, నాకు చూడాలి, నాకు చేయాలి అని అంటే అది వాళ్ళు రివర్స్ అయిపోతారు. నీకు ఆ ఎంపవర్మెంట్ వస్తుంది. అది ఫైనాన్షియల్ విషయాల్లో కూడా పాకెట్ మనీ ఇస్తున్నారు, పాకెట్ మనీ వీటికి ఇస్తున్నాం. ఓకే, కొన్ని అప్పుడప్పుడు నీకు ఆకలేస్తూ ఉండొచ్చు, అప్పుడప్పుడు పెట్టిన బాక్సే కదా, ఎప్పుడో ఏదో నలుగురు కలిసి తింటున్నప్పుడు నీకు కూడా ఏదైనా తినాలనిపించవచ్చు, వాడేసుకో ఈ డబ్బులు. నువ్వే నాకు రూపాయి లెక్క చెప్పక్కర్లేదు. కానీ మన కెపాసిటీ ఇది, మనం ఇంతవరకు ఎఫోర్డ్ చేయగలుగుతాం. ఇంతకు మించి నీకు విపరీతమైన ఖర్చులు అవుతుంటే మాత్రం అది నాకు కూడా స్ట్రెయిన్ అవుతుంది. సో ఎంతవరకు వెళ్దాం, ప్లస్ నీకు ఇస్తున్న డబ్బులు నువ్వు దేనికి వాడుతున్నావు. ఓకే, నీ కంఫర్ట్కి దీనికి నువ్వు కాంప్రమైజ్ అవ్వద్దు. కానీ నువ్వు అక్కర్లేని విషయాలకి ఏం పెడుతున్నావా, అక్కర్లేనిది అనేది ఏంటి నువ్వే డిఫైన్ చేసుకో. ఏది నీకు కావాలి, ఏది నీకు అక్కర్లేదు. ఓకే, నేను బాక్స్ పెట్టించినప్పుడు నువ్వు టిఫిన్ తింటా, నా దృష్టిలో అక్కర్లేదు అయ్యి ఉండొచ్చు. కానీ నలుగురు తింటున్నారు కాబట్టి నాతో పాటు నేను కూడా తిందాం అనిపించడం నీకు అవసరం అయ్యి ఉండొచ్చు. ఇలా మన ఇద్దరికి రెండు అభిప్రాయాలు ఉంటాయి. కానీ బట్ ఫైనల్గా నీకంటూ ఒక జడ్జిమెంట్ పాయింట్ ఉంటుంది కదా, ఆ జడ్జిమెంట్ పాయింట్ బట్టి ఈ డబ్బులు కూడా చేసుకో. బట్ ఈ పరిధి ఇక్కడి నుంచి దాటితే మాత్రం మనకి ఇబ్బంది అవుతుంది, ఆర్థిక పరంగా మనకి ఇబ్బంది అవుతుంది. ఇలా హ్యాపీగా ఓపెన్గా మాట్లాడుకొని మనం కొంత పవర్ వాళ్ళకి ఇస్తూ కొంత ఎంపవర్ చేస్తూ ఉంటే కొద్ది వరకైనా మనం సమస్యల్ని, అంటే కొన్ని బేసిక్ సమస్యలు, యాక్చువల్గా ఇప్పుడు చాలా బేసిక్ విషయాల్లో సమస్యలు ఎక్కువ ఎదుర్కోవడం అనేది మనం చూస్తున్నాం. అందులో సోషల్ మీడియా వచ్చేసి అందరి జీవితాల్లో దూకేసినందువల్ల మనుషులకి మధ్య రిలేషన్స్ తగ్గిపోయడం వల్ల ఇంకా ఈ గ్యాప్స్ పెరిగిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు చెప్తున్న విషయాల వల్ల ఏమవుతుంటే కొంచెం ఆ గ్యాప్ తగ్గడానికి మనకి ఉపయోగపడుతుంది. సోషల్ మీడియా కేవలం ఎంటర్టైన్మెంట్కే తప్ప సమస్యకి సొల్యూషన్ కాకుండా, సమస్యలు ఏమైనా వస్తే ఆ పరిష్కారాలకు మాత్రం ఎప్పుడు ఫ్యామిలీ ఉంది. సోషల్ మీడియా మాత్రం కేవలం ఎంటర్టైన్మెంట్కి పరిచయాలకి మాత్రమే అనే ఒక అది వాళ్ళకి అవగాహన వచ్చేస్తే బెస్ట్. లేకపోతే సమస్యల కోసం సొల్యూషన్స్ అక్కడ సోషల్ మీడియాలో వెతుక్కోవడం వెళ్ళిపోతే చాలా దూరం వెళ్ళిపోతారు వాళ్ళు. అలా అయ్యే వాళ్ళు గేమ్స్కి, లేకపోతే ఇంకోటి ఎవరికో 1000 రూపాయలు ఉన్నారని ఏ గేమ్ దాంట్లో పెట్టడం, ఈ 500 పెట్టి ఆడటం, అది మళ్ళీ పోయింది కదా అని ఇంకో 2000 చేయడం, ఇలా వాళ్ళు కూడా లోన్ యాప్స్లోకో బెట్టింగ్ యాప్స్లోకి వెళ్ళిపోయి కూరుకుపోయి పరిస్థితి అయిపోతుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఎంత దూరం వెళ్ళిపోతున్నారు. సో ఆర్థికపరమైనవి వీటి కోసం మా బయట సోషల్ మీడియా ఈ ప్రపంచాన్ని వాడుకోవద్దు. అది కేవలం ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ షేరింగ్, పరిచయాల కోసం మాత్రమే. నీకు సమస్యలు వచ్చినా ఏమొచ్చినా ఆల్వేస్ ఫ్యామిలీ అనేది ఉంది అని ఒక రకంగా మనం క్రియేట్ చేయగలిగితే మాత్రం చాలా వరకు బేసిక్ సమస్యలు రాకుండా మనం కాపాడుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నళిని గారు.